హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు నాకు టూల్స్ కోసం అనేసి ఒక బాక్స్ అయితే తీసుకోవడం జరిగింది. అది ఎందుకంటే నేను ప్రస్తుతం వాడే బ్యాగు చినిగిపోయింది. ఈ విధంగా చాలా ఇదైతే కొత్త బ్యాగ్ తీసుకోవడం, కానీ రెగ్యులర్గా ఈ విధంగా బ్యాగ్స్ అయితే డ్యామేజ్ అయిపోతూ ఉన్నాయి. ఎన్నిసార్లు తీసుకున్నా కూడా బ్యాగ్స్ ఎక్కువ రోజులు రావడం లేదు. అదేవిధంగా టూల్స్ కూడా బాగుండాలా, టూల్స్కి ఒక బాక్స్ మనకు ఒక పర్మనెంట్ అంటూ ఉండాలనేసి నేను తీసుకున్నాను. అది వచ్చి మీకు నేను ప్రస్తుతం వాడుతున్న బ్యాగ్ అయితే ఇదే అండి. చూడండి, ఈ విధంగా డ్యామేజ్ అయితే అవుతుంది. ఇది కొత్త బ్యాగ్ అయినప్పటికీ ఎక్కువ రోజులు రావడం లేదు. ఈ విధంగా ఇక్కడ కూడా చినిగిపోయింది. సో ఈ విధంగా ఉండడంతో దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఉండాలనేసి నేను ఈ బాక్స్ అయితే తీసుకున్నానండి. టూల్స్ బాక్స్. ఇది వచ్చేసి బిల్డ్ స్కిల్కి సంబంధించిన టూల్స్ బాక్స్ అండి. ఇదండి, ఇది బయటికి తీస్తున్నాను. ఇదండి బాక్స్. ఈ విధంగా ఇది బ్లాక్, రెడ్, గ్రే కాంబినేషన్ లో బాక్స్ అయితే చాలా బాగుంది. దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. హ్యాండిల్ కానీ బాగా ఇచ్చినారు. ఓకేనా, ఈ విధంగా ఓపెన్ చేయడానికి ఇచ్చారండి. మీరు ఫస్ట్ చూసుకుంటే పైన ఈ విధంగా చిన్న కంపార్ట్మెంట్స్ అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ మనం ఏదైనా చిన్న స్క్రూస్ కానీ, మన వుడెన్ ప్లగ్స్ కానీ, చిన్న డ్రిల్లింగ్ బిట్స్ అయితే పెట్టుకోవచ్చు, పెద్దది పెట్టుకోలేము. సో ఈ విధంగా ఉంది. ఇట్లా ఓపెన్ చేస్తున్న తర్వాత మనకు ఫస్ట్ ఈ విధంగా ట్రే అయితే ఇచ్చారండి. మనం ఈ ట్రేలో కూడా కంపార్ట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా మనము స్క్రూ డ్రైవర్స్ కానీ చిన్న ఏదైనా వస్తువులను కూడా ఈ కంపార్ట్మెంట్ లో, ఈ ట్రేలో పెట్టుకోవచ్చు. తర్వాత చూసుకుంటే మనకు ఈ బాక్స్ ఏదైతే సైజ్ ఉందో చాలా తక్కువ ఉందండి. మనకి ఈ ట్రే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మిగిలేది చాలా తక్కువ స్పేస్ మిగులుతుంది అన్నమాట. సో మన టూల్స్ అనేది దీనిలో ఎక్కువగా రావు అన్నమాట. పెట్టుకోవడానికి కంఫర్టబుల్ గా లేదు. ఇక్కడ చెప్పడానికి 13 ఇంచులు అన్నారు, కానీ 13 ఇంచులంతా లేదు ఇక్కడ. చూడండి, ఇక్కడ ఉంది 13 ఇంచులు. మీరు ఇలా చూసుకుంటే, ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇంకా తక్కువే ఉంది. చూపించడానికి 13 ఇంచులు అన్నారు, కానీ 13 ఇంచులంతా లేదు బాక్స్. అంతేకాకుండా మన హైట్ కూడా పెద్దగా ఇవ్వలేదు. హైట్ కూడా చాలా తక్కువ ఇచ్చారు. 4 ఇంచుల కన్నా తక్కువ ఇచ్చారు. 3.5 ఇంచే ఉంది ఇది. ఓకేనా, ఇలా ఉంటే మన వస్తువులు ఏం పడతాయి చెప్పండి. ఏదో పిల్లలు ఆడుకునే బొమ్మలాగా ఉంది. టూల్స్ బాక్స్ మరి ఇంత చిన్న సైజ్ ఉంటే కన్నా వేస్ట్, పనికిరాదు. ఓకే, మనకు మరీ పెద్ద సైజ్ అంటే కూడా టూల్స్ అనేసి ఒకదాని మీద ఒకటి పడి అవి నార్మల్ గానే డ్యామేజ్ అయిపోతాయి. మనం వాడడంలో కన్నా బాక్స్ లో పెట్టి బాక్స్ ఇట్లా ఊపినప్పుడు ఆ బాక్స్ లో ఒకదాని మీద ఒకటి పడి అవి అక్కడే డ్యామేజ్ అయిపోతాయి అనమాట. ఒకటి రాసుకుంటాం. అలా కాకూడదు. మన టూల్స్ బాగుండాలనేసే మనం దీన్ని తీసుకుంటాం. కానీ చిన్నదంటే మరీ చిన్న సైజ్ అయిపోతుంది, పెద్దదంటే మరీ పెద్ద సైజ్ అయిపోతుంది. ఆ విధంగా ఉన్నా కూడా మనకు టూల్స్ డ్యామేజ్ అయిపోతే ఎక్కువ మన్నిక అనేది ఉండదు. క్వాలిటీ ఉంది, కానీ ప్రాపర్ సైజ్ గా ప్లానింగ్ చేయలేదు అనేసి అనుకుంటాను. మీరు ఎవరైనా తీసుకునే ఆలోచనలో ఉంటే దీన్ని వీడియో తప్పకుండా పూర్తిగా చూసి ఒక ఐడియాతో మీరు తీసుకోండి. ఓకేనా, ఇక్కడ ఒక హ్యామర్ కూడా ప్రాపర్ గా పట్టడం లేదు. ఈ హ్యామర్ చూడండి, హ్యామర్ పట్టడం లేదు. ఈ సైజు సరిపోవడం లేదు. ఒకవేళ అడ్జస్ట్ చేసుకున్నా చూడండి, ఈ బాక్స్ లో వచ్చే టూల్స్ కూడా ఇక్కడ రావడం లేదు. మనకి ట్రే కూడా కూర్చోవడం లేదు. ట్రే ఇలా వాడుకున్నా కూడా ట్రే యూజ్ ఉండదు. మనకి జస్ట్ ఈ టూల్స్ కోసం మాత్రమే ఈ విధంగా వాడుకోవాలి. మనకి కంపార్ట్మెంట్ వేస్ట్ అయిపోతుంది.